నిజామాబాద్ జిల్లా వర్నిలో దొంగ నోట్ల కలకలం రేగింది. కెనరా బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు. రైతు తీసుకువెళ్లిన 2,08,500 రూపాయలను నకిలీగా తేల్చారు. అన్ని 500 నోట్లుగా గుర్తించారు. జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు నరేడ్ల సినసాయిలు పంట రుణం చెల్లించేందుకు వర్నీలోని కెనరా బ్యాంకుకు 2,08,500 రూపాయలను తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో నగదును చెల్లించేందుకు క్యాష్ కౌంటర్లో ఇచ్చాడు. క్యాష్ కౌంటింగ్ యంత్రంలో నోట్లను లెక్కిస్తుండగా నకిలీ నోట్లు వచ్చాయి. అప్రమత్తమైన బ్యాంకు అధికారులు సిబ్బంది డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు అని రైతును ప్రశ్నించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రైతు తీసుకొచ్చిన 500 నోట్లకు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించగా అవన్నీ నకిలీ నోట్లేనని గుర్తించారు. 4 500 నోట్ల కట్టలపై ఒక్కొక్క కట్టపై ఒకే రకమైన సీరియల్ నంబర్ ఉండడాన్ని గుర్తించారు. దీంతో నకిలీ నోట్లని నిర్ధారించి వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారి పంకజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నకిలీ నోట్ల వ్యవహారం వర్ని మండలంలో కలకలం సృష్టించింది. పరారీలో ఉన్న రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, నకిలీ నోట్లు తీసుకొచ్చిన రైతుకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుసాయా? నీలిమ, రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతను మాత్రం ఈ ప్రాంతంలో వర్ని ప్రాంతంలో తన ధాన్యాన్ని అమ్మిన సమయంలో రైస్ మిల్లర్లు, కొందరు వ్యాపారులు, బ్రోకర్లుగా ఉన్న వ్యాపారులు ఇచ్చిన డబ్బుగా చెప్తున్నట్లు సమాచారం వచ్చింది. అంటే చిన్న స్థాయిలో తన సేకరించిన డబ్బును మొత్తం బ్యాంకులో తిరిగి జమ చేసే సమయంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఒకరే ఇచ్చారా లేకపోతే ఈ నోట్లన్నీ కూడా వేరు వేరే ప్రాంతాల నుంచి తెచ్చాడా అనే విషయం తేలాల్సి ఉంది. చిన్న స్థాయిల వద్ద ఉన్న ఏకంగా 2,08,000 రూపాయలు ఈ నోట్లన్నీ కూడా దొంగ నోట్లు కావడం అనేది ఒక సీరియస్ అంశంగా పరిగణిస్తున్నారు. అంటే ఒక్క వ్యక్తి ద్వారా ఇవన్నీ చాలా మందిలోకి వచ్చాయా లేకపోతే వేరే వేరే వ్యక్తుల నుంచి చిన్న స్థాయికి డబ్బు చేరిందా అనే విషయంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కామారెడ్డి జిల్లాలో సుమారు 2 నెలల క్రితం కూడా ఇలాగే దొంగ నోట్లు వెలుగు చూశాయి. దానికి సంబంధించి విచారణ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటనలో 4 నిందితులను ఈ గాంధారి, లింగంపేట అలాగే తాడ్వాయి ఈ ప్రాంతాలకు సంబంధించిన నిందితులను ఈపాటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరిపారు. ఇదే తరుణంలో మరోసారి ప్రస్తుతం ఈ వర్ని మండలంలో ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇంత భారీ మొత్తంలో నకిలీ నోట్లు దొరకడం అనేది కలకలం రేపింది. అయితే ఇంత మొత్తంలో ఒకేసారి ఒకే వ్యక్తి వద్ద ఉండడం అనేది చాలా అరుదైన విషయంగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఒకవేళ నకిలీ నోట్లు చెలామణి చేయాల్సి వస్తే చిల్లరగా అంటే ఒక్కొక్క నోటుగా కానీ 2-3 నోట్లుగా కానీ వీలున్న ప్రాంతాల్లో చలామణి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా ప్రాంతాల్లో వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి ఈ సుమారు 400 పైచిలుకు నోట్లు ఒకటే బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి తీసుకురావడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది సాయిల్కు తెలిసి జరిగిందా లేకపోతే ఆయనకు ఎవరైనా ఇచ్చి ఇలా డిపాజిట్ చేయడానికి పంపించారనే విషయంలో కూడా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. చిన్న సాయిలు అనే వ్యక్తి క్రాప్ లోన్ కట్టడానికి బ్యాంకు వచ్చిండు. 2 లక్షల చిల్లర 2,08,500 కట్టేది ఉందంట. తీసుకొచ్చిన డబ్బులు ఫేక్ కరెన్సీ అని తేలిందంట అతనికి. దాని మేరకు పిటిషన్ ఇచ్చినాడు, కేసు రిజిస్ట్రేషన్.